గుడ్ మార్నింగ్. మన వెయిట్ లాస్ జర్నీలో డే 34. ఈరోజు వెయిట్ అప్డేట్ 94.60. ఇది మన వెయిట్ అప్డేట్. మళ్ళీ సేమ్ ప్రాబ్లం. గత 3-4 డేస్ నుంచి ఇదే ఉంటుంది. మాకు జ్యూస్ లేదు, అల్లం జ్యూస్ కూడా లేదు. రెడీ చేసుకోవాలి. ఇంత అయిపోయింది. అందుకని లెమన్ వాటర్ విత్ చియా సీడ్స్ ఈ రోజు వరకు ఇది తీసుకుంటున్నాం. డెస్టినీ అనేది ఎక్కడో ఏవి లేదండి. ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనమే. మనం క్రియేట్ చేసుకోవాలి. నా పాత్ ఎలా ఉండాలి, దట్ ఈస్ మై డెస్టినేషన్, నా డెస్టినీ ఇది. దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి. అది రీచ్ అవ్వాలంటే నేనే కష్టపడాలి. అక్కడ రీచ్ అవ్వాలంటే నేనే పరిగెత్తాలి, నేనే నడవాలి, నేనే కష్టపడాలి. మన పాత్ మనమే లేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప రెడీమేడ్గా ఉండి జన్మ ముందు రాసి పెట్టి ఉంటుందంటే ట్రాష్. నేను నమ్మను. కంప్లీట్ అయిపోయింది. 1 hour 38 minutes. A few moments later. టైం 3:35 అవుతుంది. ఇంట్లో ఎవరు లేరు. ఇప్పుడు దాకా వెయిట్ చేశా. కొంచెం పని పైన తను బయటికి వెళ్ళింది. వస్తే తిందామని చెప్పని వెయిట్ చేస్తున్నా. ఇక రావట్లేదు. టైం పట్టేట్టుగా ఉంది. అందుకని నేనైతే లంచ్ చేసేస్తున్నాను. ఇంకా ఆకలేస్తుంది. ఫస్ట్ మీల్ ఏంటో చూడండి. చెప్పు. ప్లేట్ అయితే ఈరోజు ఫుల్ నిండిపోయింది. కరెక్ట్ గా తింటున్నానో ఎక్కువ తింటున్నానో తెలియట్లేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కీరా, కినోవా రైస్, ఇది వచ్చి బీన్స్ అంతా కలిపి వెజ్జెస్, ఇది వచ్చి సొరకాయ ముక్కలు, 3 pieces ఆఫ్ ఫిష్ ఫ్రై, ఇది కూడా సొరకాయ ముక్కలే. ఇది కూడా కొంచెం చేప పులుసులో నుంచి ఒక పీస్ తీసుకున్నాను. ఇది మిగతా అన్ని సొరకాయ ముక్కలు. ఆనియన్స్, కొంచెం బిర్యానీ రైస్ ఉండింది. అది మహా అంటే ఒక గుప్పడు ఉంటది బిర్యానీ రైస్. ఇది మన ఫస్ట్ మీల్. మంచి ఒక క్యాంపింగ్ వీడియో చూసుకుంటూ మన ఫస్ట్ మీల్ అయితే కంప్లీట్ చేద్దాం. మనం ఇక్కడ ఫిష్ తింటున్నాం. వీడియో చూస్తూ అన్ఎక్స్పెక్టెడ్ గా మనం కూడా ఫిష్ కాల్చుకుంటున్నాడు. A few hours later. ఈవినింగ్ వాక్ స్టార్ట్ చేశాను. వాకింగ్ ఫినిష్ అయిపోయింది. 5 kilometers కంప్లీట్. వాకింగ్ అయిపోయిన తర్వాత సరదాగా మ్యారేజ్ పైకి అయితే వచ్చాను. పప్పు ఏం తినట్లేదు, అది తీసుకుంటుంది. ఈ లేడీస్ తో ఇట్లే ఉంటదండి. ఎంతో సిన్సియర్ గా డైట్ జిమ్ చేస్తున్నారు. మ్యారేజ్ దాకా చెప్పని అంత కింద పప్పు తిని అక్కడి నుంచి నేను ఎప్పుడో నెల క్రితం అడిగా టెర్మా డాబాకి వెళ్తామని. ఇది చేసి కావాలని చెప్పి టెంప్ చేసి జస్ట్ 2 పుల్తానే కదా, ఏం కాదు టెర్మా డాబా. ఎగ్ కర్రీ ఇచ్చాను. ఆమ్లెట్ వేసి ఎగ్ జిలా వేసి వేసి ఇస్తాడు. బాగుంటుంది. ఆమ్లెట్ కర్రీ చెప్పా. మంచి దాల్ మక్కన చెప్పాలి. లేడీస్ ఆమ్లెట్ కర్రీ లేకుండా టెస్టింగ్ సాల్స్ లేకుండా ఆనియన్. తినిన తర్వాత కాడి నుంచి ఇంకొక రకమైన ఫీలింగ్. అరే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. క్యాలరీస్ అండ్ స్టెప్ 600 కి 202 క్యాలరీస్. స్టెప్స్ వచ్చి 11,220. వెయిట్ అప్డేట్ ఏంటో చూద్దాం. గుడ్ నైట్, బాయ్.